హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నన్ను తలుచుకుంటూ నా కన్నీటిని తుడవమ్మ బిడ్డ, ఆర్తితో అడుగుతున్నా, కాదని ఏడిపించవు కదా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు ఈరోజు బాధతో మనల్ని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఆ సందేశం ఏంటో మీరు కూడా పూర్తిగా తెలుసు అని బాబాగారి కన్నీటిని తుడవాలి అనుకుంటే గనక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక బిడ్డ, బాధగా ఉన్నప్పుడు ఎవరి కంటి నుండైనా కానీ కన్నీరే వస్తుంది కదా. మరి నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీకు ఎంతో ధైర్యంగా సందేశాలను అందించి నీ కంట నీరు తుడిచే ప్రయత్నం చేశాను. నా బిడ్డ బాధగా ఉండకూడదు అని చెప్పి ఎన్నో రకాలైన బాధను ధైర్యపు మాటలని చెప్పాను. నా బిడ్డ కష్టాలను తీర్చుకోవడం కోసం ఎన్నో రకాల అన్ని ఊరట మాటలు చెప్పాను. మరి ఈరోజు నాకు చాలా బాధగా ఉందమ్మా. మరి నా కన్నీటిని తుడిచే ప్రయత్నం ఏ విధంగా చేస్తావు? మాటలతోనా, చేతలతోనా? నువ్వు ఉన్నావు అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇస్తావా? మరి ఏ రకంగా నా కన్నీటిని తుడవగలుగుతావు? సమాధానం చెప్పగలవా? అడుగుతున్నావు కదా తల్లి. బాబా, మీరు కంట తడి పెట్టడం ఏంటి? మీ కన్నీటిని మేము తుడవడం ఏంటి? మీరు భగవాన్ స్వరూపులు, మేము సామాన్యమైన మనుషులం. మేము మీకు కన్నీరు తుడిచే అంత స్థాయిలో లేము బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా తల్లి. మన ఇద్దరి మధ్య స్థాయి అన్న మాట ఎందుకు వచ్చింది? కన్న తల్లిదండ్రుల బాధపడుతుంటే ఆ యొక్క బాధను తీర్చే భారము, బరువు బిడ్డల మీద లేదా చెప్పు. అలాగే నీకు నాకు ఉన్న బంధం కూడా మరి నిన్ను బాధ పెడుతూ ఉంటే నా బాధను తీర్చే ఒక మాత్రం, అంటే నా బాధను తీర్చే ఒక చిన్న ప్రయత్నమైనా కానీ నీ వంతుగా నువ్వు చేయాలి కదా. మరి నా గుండె ఎందుకు బరువెక్కిందో, నా కంట నీరెందుకు పొంగుతుందో నేను ఒక చిన్న కథను చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకో. ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకులున్నారు. అయితే తండ్రి చాలా చక్కగా అందమైన బొమ్మలను వేస్తాడు. మంచి మంచి కొండలు, పర్వతాలు, ఆకాశం, వెన్నెల, నక్షత్రాలు, ఇంకా వచ్చేసి అందమైన ప్రకృతిని కూడా కళ్ళకు కట్టినట్టుగా తన బొమ్మల రూపంలో చూపిస్తాడు. ఆ బొమ్మలు చూసినప్పుడు అస్సలు అవి బొమ్మల్లాగానే కనిపించవు. నిజంగా మనం ఆ లోకానికి వెళ్ళామా అని అంత అందంగా అక్కడే ఉన్నామా అన్నట్టుగా కనిపిస్తాయి. అంటే అంత సహజత్వంగా ఉంటాయి. అయితే తన తండ్రి చిన్నప్పటి నుంచి ఇలా బొమ్మలు గీయడాన్ని చూస్తూనే తన కొడుకు కూడా పెరిగాడు. మరి తండ్రి యొక్క పోలిక తన కొడుక్కి కూడా వచ్చింది. తన కొడుకు కూడా చిన్నగా బ్రష్ని పట్టుకొని బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు. ఇక వయసుతో పాటుగా తనలో ఉన్న జ్ఞానం కూడా పెరిగింది. తండ్రితో పాటు పోటాపోటీగా బొమ్మలు గీయగలుగుతున్నాడు. ఇక ఆ బొమ్మలన్నిటినీ కూడా ఎగ్జిబిషన్లో పెట్టాడు. పెడితే తండ్రి బొమ్మల కంటే కూడా కొడుకు బొమ్మలకే విలువ ఎక్కువగా ఉంది. ఇక ₹1 వాటిని అమ్ముకోవడం మొదలుపెట్టాడు. చాలా డబ్బులు సంపాదించాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా తన కొడుకు బొమ్మలు చూసి చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి మెచ్చుకుంటున్నారు. ఇది చూస్తున్న తండ్రికి చాలా సంతోషంగా అనిపించింది. అయితే తన యొక్క ఎదుగుదలను చూసి చాలా గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు తండ్రి. ఇక తన కొడుకు బొమ్మలలో చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న లోట్లు పాటు ఏ రోజు ఆ రోజు చెప్తూ వస్తూ ఉన్నాడు తండ్రి. కొన్ని రోజులు అయిన తర్వాత కొడుకుకి చాలా కోపం వస్తుంది. నాన్న, నా బొమ్మలకి చాలా విలువ ఎక్కువ. ఎక్కడెక్కడో ఉన్న జనం కూడా నా బొమ్మల్ని మెచ్చుకుంటున్నారు. మార్కెట్లో ఈ రోజున నా బొమ్మలకంటూ ఒక రేంజ్ ఉంది. మరి నువ్వు ఇంకా తప్పులు వెతుకుతున్నావేంటి నాన్న అని చెప్పి అడుగుతాడనమాట తండ్రిని కొడుకు. అయితే దానికి తండ్రి చెప్తాడు, నిజమే నాన్న,
నీ బొమ్మలకి చాలా ఎక్కువ క్రేజీ ఉంది మార్కెట్లో. నిన్నిప్పుడు అందరూ కూడా శబాస్ అని చెప్పి మెచ్చుకుంటున్నారు. మరి నీ బొమ్మల్లో తప్పు వెతకడం నాదే తప్పు నాన్న. ఇకపై నీ బొమ్మల్లో ఏ తప్పులు కూడా నేను వెతకను. నన్ను క్షమించు. మరి నేను వేసే బొమ్మలో తప్పు లేదన్నా ఉంటే ఇక నువ్వు నాకు చెప్తూ నేను వాటిని సరిదిద్దుకొని బొమ్మలు గీసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు కొడుకు ఆ మాటలు విని కాస్తంత శాంతిస్తాడు. ఇక తర్వాత రోజు నుంచి తన తండ్రి వేసే బొమ్మలలో చిన్న చిన్న లోట్లు వెతకడానికి కొడుకుడు మొదలు పెడతాడు. అలా వెతుకుతూ కొన్ని నెలలైతే గడుస్తుందన్నమాట. కొడుకు చెప్పిన ప్రతి మాటని గుర్తుపెట్టుకొని వాటికి లోట్లు అనేటివి తీసివేసి ఎప్పటికప్పుడు కూడా బొమ్మలు అందంగా గీస్తున్నాడు తండ్రి. మార్కెట్లో పెడితే నిదానంగా కొడుకు బొమ్మల మీద తండ్రి బొమ్మలకి చాలా క్రేజీ వచ్చేసింది. తన బొమ్మలకి రేటు తగ్గిపోయింది, తండ్రి బొమ్మలకి రేటు పెరిగిపోయింది. ఇక అందరూ కూడా తండ్రి బొమ్మలను చూసి శబాష్ శబాష్ అంటున్నారు. అయితే ఇదంతా కూడా చూస్తున్న కొడుకుకి చాలా బాధగా అనిపించింది. నాన్న, మొన్నటి వరకు నా బొమ్మలను చూసి శబాష్ అన్నారు, ఈ రోజున నీ బొమ్మలను చూసి శబాష్ అంటున్నారు. మరి నా బొమ్మల్లో విలువ ఎందుకు తగ్గింది? నేను ఎప్పుడు కూడా అలాగే వేస్తున్నాను కదా, ఎందుకు నా బొమ్మలకి విలువ తగ్గిపోయింది అని చెప్పి అంటే తండ్రి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా తల్లి? నాన్న, నీ బొమ్మల్లో చిన్న చిన్న లోట్లు నేను రోజు చెబుతూ ఉంటే ఆ లోట్లని నువ్వు సరి చేసుకొని ఎప్పటికప్పుడు ఏ లోటు లేకను కొత్తదనమైన బొమ్మలు గీసేవాడివి. అలా కొత్తదనం ఉన్న బొమ్మలని చూసి మార్కెట్లో నీ బొమ్మలకి ఒక డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే నన్ను లోట్లు వేలెత్తి చూపించవద్దు అన్నావో ఆ రోజు నుంచే నేను ఆ పని చేయడం ఆపేశాను. నువ్వు నా బొమ్మల్లో లోట్లు వేలెత్తి చూపిస్తున్నావు. అప్పటి నుంచి నా బొమ్మలో కొత్తదనం పెరిగింది. కనుకనే నా బొమ్మల్లో కొత్తదనాన్ని చూసి జనాలు నా బొమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పి సమాధానం చెప్పాడనమాట. అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, తల్లి, ఇక్కడ జనాలకి కావలసింది కొత్తదనం. ఎప్పుడు ఉన్న పాత చింతకాయ పచ్చడిలాగా అదే చేసుకుంటూ పోతే ఎలా చెప్పు? నువ్వు చేస్తున్న పనిలో నీకు లాభదాయకంగా లేదు అని చెప్పి ఏడుస్తున్నావు. నీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొత్తదనం లేదు. ఇదే ఎలా తల్లి నువ్వు డబ్బులు సంపాదించుకునే అవకాశం నీకు వస్తుంది? నువ్వు చేస్తున్న ఏ పనిలోనైనా కానీ గుర్తుంచుకో, ఆ పనికి తగ్గట్టుగా నువ్వు కొత్తదనాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అలా అని చెప్పి ఆ కొత్తదనం ఎదుటివారు నాశనానికి ఉపయోగపడకూడదు. ఎదుటివారు ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ఏదో ఒకటి జ్ఞానం పొందడానికి మాత్రమే ఉపయోగపడాలి. మరి ఇన్ని సందేశాలను అందిస్తున్నాను కదా, ఎప్పటికప్పుడు కూడా ఇన్ని మెలకువలను నేను నేర్పిస్తున్నాను కదా, ఎప్పటికప్పుడు కూడా నీ భుజాన్ని నేను ముందుకు పంపిస్తున్నాను కదా, మరి ఎందుకమ్మా ఎక్కడ ఉన్నదానివి అక్కడే ఆగిపోతున్నావు? నీ మనసులో ఏ భయం మొదలవుతుంది? దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? ఇలా తన బిడ్డలు పిరికిదానిలాగా బ్రతికితే ఏ తండ్రికి బాధగా అనిపించదు? ఏ తండ్రి ఏడవకుండా ఉంటాడు? ఏ తండ్రి కుమిలిపోకుండా ఉంటాడో చెప్పు? మరి బాధ కలగడం, ఆర్తితో దుఃఖించడం సహజమే కదా తల్లి. కళ్ళ వెంట నీ యొక్క దుస్థితిని చూస్తే నీరు వస్తుందమ్మా. ఎందుకంటే నా బిడ్డకు ఎన్ని సందేశాలలో ద్వారా ధైర్యాన్ని అందించినా కూడా ఎప్పటికప్పుడు కుంగిపోతూ క్షీణిస్తూ ఉంటుంది. ఇలా అయితే ఎలా చెప్పు? నీది అమూల్యమైన మానవ జన్మ తల్లి. ఈ జన్మ ఒక్కటేసారి ఉంటుంది.
ఈ జన్మలో నువ్వు సంతోషాలని అనుభవించాలమ్మా, ఆనందాలని అనుభవించాలి. ఒంటరిగా కూర్చొని గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతే ఎలా చెప్పు? నీకంటూ ఎవరు లేరు అని బాధపడుతున్నావా? మరి నన్ను కూడా తీసేసుకున్నావా? నేను ఉన్నానని నమ్మడం లేదా? ఎందుకమ్మా మరి ఈ ఆవేదన? నేను ఉన్నాను అని చెప్పి నీకు ధైర్యం ఉంటే నీ యొక్క బాధలు బరువులు అన్నీ నా మీద వదిలిపెట్టి ఈ క్షణం నుంచి ఆనందంగా ఉంటానని నాకు మాట ఇస్తావా? మరి నువ్వు మాట ఇచ్చినట్లయితే నాకు అన్నిటిని నేను తూర్చగలడు. నా కోసం నీ వంతుగా కన్నీటి దూసే ప్రయత్నం చేస్తే నేను చెప్పేది ఏంటి అంటే కనుక నా బిడ్డ సంతోషం నాకు ముఖ్యం. నా బిడ్డ ఏ బాధను మనసులో ఉంచుకోకూడదు. ఎప్పుడు జరిగినా సరే అప్పుడు వదిలిపెట్టేసేయాలి. ఎక్కడ మాటలు అక్కడ వదిలేసేయాలి. ఏది ఎలా జరుగుతుందని చెప్పి ప్రశాంతంగా ఉండాలి. అంతా నేను చూసుకుంటాగా తల్లి. నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావో వాటితోటే ఆనందాన్ని వెతుక్కో. నీ దగ్గర ఉన్న వస్తువుతోనే సంతోషాన్ని నింపుకో. నువ్వు ఎవరైతే నాతో ఉండటం లేదు అని చెప్పి బాధపడుతున్నావో వారు నీతో ఉండాలి అని చెప్పి అంత బాధపడినప్పుడు కదా వారు నీతో ఉండే ప్రయత్నం చేసేది. మరి వారికి ఏ రకమైన ఉద్దేశం నీ మీద లేనప్పుడు ఎలా తల్లి నువ్వు వారి గురించి ఆలోచించడం మరి సరైన పని అవుతుంది చెప్పు? కనుక నిన్ను పట్టించుకొని వారి గురించి ఏ రకంగా కూడా ఆలోచించకు. నిన్ను ప్రేమగా చూసుకునే నీ తల్లిదండ్రులకు నీకున్నారు. నీ కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు. ఆఖరికి నువ్వు తాళి కట్టించుకున్నా లేదా నువ్వు తాళి కట్టిన బంధం ఉన్నారు. వీరి గురించి మాత్రమే ఆలోచించు. నీ యొక్క జీవితానికి నీ యొక్క గమ్యానికి ఒక న్యాయాన్ని చేకూర్చు. అప్పుడే కదా తల్లి తండ్రి సంతోషంగా ఉండేది కదా. చెప్పు, మాట ఇస్తావు కదా, మాటని నిలబెట్టుకోవాలి. మరి అడుగుతున్నాను తల్లి ఈ తండ్రి ఆర్తితో నా దుఃఖం తీరి నేను సంతోషంగా ఉంటేనేగా తల్లి నువ్వు కూడా సంతోషంగా ఉండేది చెప్పు. మరి నువ్వు సంతోషంగా ఉంటూ నన్ను కూడా సంతోషంగా ఉంచాలి. మరి నేను నీ నుంచి కోరుకునేది అదే ఒక్కటేనమ్మా అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు మంచి సందేశాన్ని అయితే చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. నిజమే కదా, మనం బాధపడుతూ ఉంటే మన తల్లి కానీ మన తండ్రి కానీ ఆనందంగా ఉంటారా? వారికి మనసులో బాధ ఉంటుంది. మనం నవ్వుతూ ఉంటే నా బిడ్డ ఆనందంగా ఉంటుందని చెప్పి తల్లి తండ్రి కూడా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు అదే స్థానంలో కదా మన బాబాగారు కూడా ఉన్నది. మరి మన కష్టాలను బాధలను తీర్చడానికి బాబాగారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. మరి బాబాగారు అడిగిన ఈ ఒక్క మాట ఇచ్చి నిలబెట్టుకుందామా? ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అయితే అంతదే. అది మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా సహజమే కదా తల్లి. కళ్ళ వెంట నీ యొక్క దుస్థితిని చూస్తే నీరు వస్తుంది. మంచి మంచి కొండలు, పర్వతాల, ఆకాశ, వెన్నెల ఇవన్నీ వేసినప్పుడు ఆయనకు ఆ తండ్రి విలువ తెలియలేదు. ఆ తండ్రి విలువ ఆయన క్రేజీ పెరిగినప్పుడు ఆ తండ్రి విలువ అప్పుడు తెలిసింది. అవి బొమ్మల్లాగానే ఆయనకు కనిపించలేదు జనాలకి. అప్పుడు లోపాలను వెతికి మంచిగా అందంగా డిజైన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరికీ బొమ్మలు మంచిగా సహజత్వంగా ఉంటాయి. తన తండ్రి చిన్నప్పటి నుంచి ఇలా బొమ్మలు గీయడాన్ని చూస్తూ తన కొడుకు కూడా నేర్చుకుంటారు. మనం కూడా అలాగే తల్లిదండ్రులను చూస్తూ మనం పెరుగుతూ ఉంటాము. చిన్నగా ఆయన ఎట్లా బ్రష్ని పట్టుకొని ఎలా చేయడం నేర్చుకున్నాడో అదే పాటుగా మనం కూడా మనం
చూస్తుంటే వాటిని బట్టే కూడా మనము ఏ పనైనా సరే చేయగలుగుతాము. ఆ బొమ్మలన్నిటిని కూడా ఎగ్జిబిషన్లో పెట్టి ఎలా అయితే వాళ్ళు సేల్ చేసుకున్నారో అదే విధంగా మనలో ఉన్న టాలెంట్ని ఎప్పటికప్పుడు వెలికి తీయాలి. అలా వెలికి తీసినప్పుడే మనకున్న టాలెంట్ బయటపడుతుంది. కాబట్టి ఏదైనా సరే మనము బయట పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న టాలెంట్ని అలా బయట పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు ఆ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.